సో వచ్చేసాం గైస్, అమెరికా నుండి ఆఫ్రికా రాగానే 13 గంటలు ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది అది విషయం. సో మొదటి దేశం ఇప్పుడు నేనున్న మొరాకో దేశమా, నేను వెళ్ళబోయే బానిసల చేత స్థాపించబడ్డ దేశం అయినా నెక్స్ట్ దేశమా? మన మొదటి దేశం కౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రాయల్ ఎయిర్ మొరాక్. సో వచ్చేసాము క్యాసాబ్లాంకా అంటే సిటీ ఆఫ్ ద వైట్ మాట, తెల్ల సిటీ, అన్ని వైట్ బిల్డింగ్స్. మొరాకో మళ్ళీ ఒక డెవలపింగ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం. చాలా బాగుంటుంది. క్యాసాబ్లాంకా ఊరు చూపిస్తాం మీకు. ప్రపంచం మొత్తం తిరిగేసిన వాడిని 13 గంటలు ఆఫ్రికాలో ఉంచేస్తారా? మనం తగ్గుతామా? చూడండి, ట్రైన్ ఎక్కిసాను ఆల్రెడీ. చూడండి, మనోడు వచ్చాడు, డ్రైవర్ పంపించాడు, ఫ్రెండ్ కునాల్. సో ఈజీ, చాలా దూరంలో ఉంటాడు ఆయన, రాజధాని అవతల. సో లాస్ట్ టైం రాజధాని అంతా చూసాం కదా, ఈసారి వేరే పార్ట్ చూద్దామని వచ్చామంట. సో దిస్ ఈజ్ మిస్టర్ అమదు. Yes, sir. So you came early in the morning to pick me up? Yes, sir. At 4:30? Yes, sir. Thank you. You're welcome. Thank you. So how far are we? How many kilometers? Just like 1 hour drive. 1 hour? Yes, sir. Oh man. సో ఇప్పుడు గంట డ్రైవ్ చేయాలి మన సింధీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి. అది గైస్. సో మొత్తానికి వచ్చేసాం వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు మనం క్యాసాబ్లాంకా డైరెక్ట్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడి నుంచి, వాషింగ్టన్ డీసీ నుంచి మొరాకోకి వెళ్ళిపోతున్నాం. మొరాకోలోని 7.5 గంటలు ఇంచుమించుగా క్యాసాబ్లాంకా రీచ్ అవడానికి. అక్కడి నుంచి మన ప్రపంచ యాత్రలో మొదటి దేశం, రెండో ప్రపంచ యాత్ర. గుర్తుంచుకోండి, ఒక ప్రపంచ యాత్రకే ఎవరికి ఛాన్స్ రాదు, అలాంటిది రెండో ప్రపంచ యాత్ర చేసే అదృష్టం అయితే లభించింది. సో ఒకసారి లోపలికి వెళ్ళి, చాలా ఆకలేస్తుంది నిజంగా. ఆ ట్రైన్ కొంచెం లేట్ అయింది, లోపలికి వెళ్ళేసి అక్కడ ఏదైనా ఒక మంచి సాలడ్ లాడుతుంటే తినేసి ఇంకా మొరాక్కన్ ఎయిర్లైన్స్ అయితే ఎక్కేద్దాం. లెట్స్ గో. సో వచ్చేసాం, చూడండి ఫ్లాగ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి కదా. పానమా, వెనకాల జర్మనీ, వెనకాల బ్రెజిల్, ఇక్కడ సౌత్ ఆఫ్రికా నా ఎడం వైపు, తర్వాత స్పెయిన్, ఇటలీ. సో మొత్తం ఇక్కడ 3 గంటలు స్పెండ్ చేయాలి. చూద్దాం, ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే. పెద్ద పీట ఇంట్రెస్ట్ లేదు, ఏదో లంచ్ తీసుకొని. ఎందుకంటే మన మెజే వ్లాగ్ ఫస్ట్ ఛానల్ చేసినప్పుడు దానికి 2 లక్షల వ్యూస్ వచ్చాయి, మెజే ఎలా తింటారని. ఎందుకంటే ఇది కూడా మెజే లాంటిదే, ఎక్స్ట్రీమ్ పీట. ఇందులోని టబూలే సాస్, పికిల్స్, చికెన్, తర్వాత హమస్ చూసా కదా, రోస్టెడ్ రెడ్ పెప్పర్స్, ఇవి రోస్టెడ్ రెడ్ పెప్పర్స్. తర్వాత ఎక్కువ హాలపినోలు స్పైసీగా చేయడానికి. కిందేమో లెటస్, బెడ్ ఆఫ్ స్పినచ్, రెడ్ ఆనియన్స్, హుమస్ అంటే చిక్పీన్ తెలుగు ఏమంటారు నాకు తెలియదు. చిక్పీన్ ఏమంటారు ఎవరన్నా కింద రాయండి ప్లీజ్. నోరూరిపోతుంది, నాకు ఆకలి వేసేస్తుంది. వచ్చేసి ఫుల్గా ఈ సాలడ్ ఎంజాయ్ చేసుకుందామని. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ పీట. మనం మెజేకి వెళ్తాం కదా రెగ్యులర్గా, మెజే లాంటిదే కానీ కొంచెం వేరే. సో లెట్స్ ట్రై దిస్. 2 గంటలు కిల్ చేయాలి ఇంకా. అది 1 గంట లేటు మొత్తానికి బోర్డింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇదే మనం ఫ్లై చేసే ఎక్విప్మెంట్, ఎయిర్ మొరాక్. సో మొరాకన్ ఫ్లాగ్, ఒక స్టార్ ఉంటుంది కదా, ఎందుకంటే స్టార్ వెనకాల డీసీ ఎయిర్పోర్ట్ మీరు చూడొచ్చు. వెళ్ళిపోదాం. సో లేట్ అయిపోయింది, పడుకునే టైము. ఇదిగోండి మొత్తం కోస్ట్ టు కోస్ట్ మనం అట్లాంటిక్ సముద్రం మీదనే ఉంది క్యాసాబ్లాంకా. మెడిటరేనియన్ సముద్రం దగ్గరలోని, స్పెయిన్కి అతి దగ్గరలో ఉంది, వెస్ట్ ఆఫ్రికాలోని. సో డైరెక్ట్ ఫ్లైట్ వాషింగ్టన్ డీసీ నుంచి క్యాసాబ్లాంకా. సో వెళ్ళిపోదాం. ఇంకా ఒక 4-5 గంటలు పడుకుందాం అనుకుంటున్నా, అందుకే పెద్ద ఏం రికార్డ్ చేయట్లేదు లోపల. ఇదిగోండి మన రూటు వాషింగ్టన్ నుంచి క్యాసాబ్లాంకా. రాయల్ ఎయిర్ మొరాక్. సో వచ్చేసాము క్యాసాబ్లాంకా అంటే సిటీ ఆఫ్ ద వైట్ మాట, తెల్ల సిటీ, అన్ని వైట్ బిల్డింగ్స్. మొరాకో మళ్ళీ ఒక డెవలపింగ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ అనుకుంటాం. చాలా బాగుంటుంది. క్యాసాబ్లాంకా ఊరు చూపిస్తాం మీకు.
సో ఇమ్మిగ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్లైట్ 13 గంటల తర్వాత. సో నేను లక్కీగా, మీరు నమ్మరు, అనుష్క చెప్పింది ఇది, నేను అసలు ట్రై చేయకపోదును. 13 గంటలు ఎయిర్పోర్ట్లో ఉందాం అనుకున్నా. అనుష్క ఏమో అని 13 గంటలు ఉంటే ఎయిర్ మొరాక్ ఏమైనా అకామిడేషన్ ఇస్తుందేమో ఒకసారి అడగొచ్చు కదా అని. నేను అనుష్కని తిట్టాను, నీకేం తెలిసే ట్రావెల్ గురించి అని. సరే అని నేను ఎంక్వైరీ చేస్తే 8 గంటల కన్నా ఎక్కువ ఉంటే, లేకపోతే 6 గంటల కన్నా ఎక్కువ ఉంటే ఫ్రీగా హోటల్ ఇస్తారంట. సో మొత్తానికి కష్టపడి ఆ ప్లేస్ని అయితే పట్టుకున్నా. సో రాడిసన్ బ్లూలో మనకి ఇచ్చేసారు రూమ్. ఈ పాయింట్ చెప్తే మీకు నచ్చదు, మనకుండే పాస్పోర్ట్ బట్టి హోటల్స్ ఇస్తున్నారు. నాకున్న పాస్పోర్ట్కి రాడిసన్ బ్లూ 4 స్టార్ హోటల్ అయితే ఇచ్చారు. అక్కడ వేరే వాళ్ళు వేరే పాస్పోర్ట్లతో ఉన్న వాళ్ళకి ఆర్డినరీ హోటల్స్ ఇచ్చారు. సో కొన్ని అడ్వాంటేజ్లు వేరే పాస్పోర్ట్ ఉంటాయి. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. సో నిన్నటి వీడియో మీరు చూసుంటారు. నిన్నటి వీడియోలోని ఎలాగైతే నేను రెండో ప్రపంచ యాత్ర, రెండోసారి 190 దేశాలు తిరగడానికి పూనుకున్నాను. ఆ వీడియో మీరు చూసారా? చూసుంటే వెరీ గుడ్. చూడకపోతే ఒకసారి ఇక్కడ తమ్మునేలు పెడతాను, చెక్ చేయండి. సో నిన్న నేను కొన్ని హింట్స్ ఇచ్చాను ఎక్కడికి వెళ్తున్నాను అని. కొన్ని హింట్స్ ఇస్తే నేను అనుకున్న ఎవరు గెస్ చేయలేరేమో అని. కామెంట్స్ చూస్తే అసలు వావ్, చాలామంది కరెక్ట్గా గెస్ చేసేసారు. నేను వెళ్తున్నది లైబీరియా అనే దేశం. ఇది వెస్ట్ ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం. గూగుల్ ఎర్త్ వాడి మీకు ఒక్కసారి చూపిస్తాను. చాలామంది సజెషన్ కూడా ఏమి ఇచ్చారంటే, అన్న సెకండ్ టైం వరల్డ్ ట్రావెల్ మొదలెట్టావు కాబట్టి డ్రోన్ వాడు, మైక్ వాడు. కరెక్ట్, డ్రోను మైక్ అన్నీ ఆర్డర్ ఇచ్చాను. లేటెస్ట్ డ్రోను, పాత డ్రోన్ వాడదలుచుకోలేదు. నాకు తెలుసు ఇండియాలో చాలామంది అడిగారు నా పాత డ్రోను. ఇక్కడి నుంచి ఇండియాకి అది తీసుకెళ్ళడం కష్టం, వీలైతే అది తీసుకొస్తా. 2 డ్రోన్లు పట్టుకొని రాలేం కదా. సో కొత్త డ్రోన్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. దానికి ఏం పేరు పెడదాం అది కూడా ఆలోచిద్దాం, ఓకేనా? సో అది అయిపోయింది. తర్వాత మనం వెళ్తున్న దేశానికి లైబీరియా అనే దేశం. లైబీరియా అనే దేశం బానిసలు, అంటే అమెరికాలో ఇంతకుముందు స్లేవ్స్ ఉండేవారు కదా, ఆ స్లేవ్స్ 1800s 1800లోని వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయి మళ్ళీ ఆఫ్రికా వెళ్ళిపోయి ఒక కొత్త దేశాన్ని అయితే నెలకొల్పారు. ఇది 1847లో సెపరేట్ దేశంగా ఇండిపెండెన్స్ అయితే వచ్చేసింది. సో ఈ లైబీరియా రాజధాని పేరు మోన్రోవియా. సో జేమ్స్ మన్రో అనే అమెరికన్ ప్రెసిడెంట్ పేరు మీద మోన్రోవియా అని పేరు పెట్టారు. సో అక్కడ భాష ఇంగ్లీష్. వాళ్ళ జెండా ఇక్కడ పెడతాం చూడండి, సేమ్ అమెరికా జెండాలా ఉంటుంది. కాకపోతే అమెరికా జెండాకి 50 నక్షత్రాలు ఉంటాయి. ఎందుకంటే 50 రాష్ట్రాలు కాబట్టి అక్కడ ఒకటే నక్షత్రం ఉంటుంది, అది తేడా. ఓకే, సో లైబీరియన్ డాలర్స్ వేరేగా ఉంటాయి మొత్తం డినామినేషన్, కానీ అమెరికన్ డాలర్స్లోనే మొత్తం దందా నడుస్తుంది. అక్కడ జీతాలు కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా కొనాలన్న అన్నిట్లోనే అమెరికన్ డాలర్స్. సో అమెరికన్ డాలర్స్ ఆధిపత్యం బాగా ఉంది. కానీ నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే, అమెరికా పాస్పోర్ట్ అయినా కూడా $180 అయితే ఖర్చు పెట్టాలి. $180 వీసా. అదే భారతీయులకైతే, భారతదేశం పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకైతే $103. సో అంత చీపేం కాదు మొన్రోవి వెళ్ళడానికి. సో గైస్ రెడీనా? రెండో ప్రపంచ యాత్రలో మొదటి దేశం లైబీరియా. లెట్స్ గో. రాడిసన్ బ్లూ. Especially when the room is free. Pretty cool, huh? Thank you, Air Maroc, Royal Moroccan Airlines. Hello, Casablanca. As you can see, you see white buildings everywhere, white facades, and that is Casablanca for you. Check it out. సో మొత్తానికి ఆఫ్రికా మళ్ళీ వచ్చేసాను. సో రెండో ప్రపంచ యాత్ర నాకు యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోయాక మొదలెడదాం అనుకున్నాను. కానీ అది అయ్యేటట్లేదు, మెల్లగా వెళ్తుంది. సో మన జీవితంలో మనుషులు ఎలా అంటే, మనకి ఒక 1000లో 999 సక్సెస్లు ఉంటాయి. 999 మనం అచీవ్ చేసేస్తాం, వాటిని పట్టించుకోమను. ఏదైతే జరగలేదో ఆ ఒక్క దాని గురించి ప్రాకులాడతాం మనం, ఇంక్లూడింగ్ నేను. కాకపోతే కొన్నిసార్లు ఎన్లైటన్మెంట్కి టైం పడుతుంది కదా. సో ఆలోచించా, ఒక యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే లేరు తెలుసు, కాకపోతే మిగతావన్నీ సక్సెస్ కదా, ఎందుకు ఇది ప్రాకులాడుతున్నా అని సరే అని రెండో ప్రపంచ యాత్ర అయితే మొదలు పెట్టేశాను. సో ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నాం, ఒకసారి చూపిస్తాను. నేను రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న మొరాకోలోని 13 గంటలు స్టక్ అయిపోయాం అనుకోండి. 13 గంటల తర్వాత లైబీరియాకి వెళ్ళడానికి, నెక్స్ట్ కంట్రీకి వెళ్ళడానికి మన ట్రిప్. సో ఈ 13 గంటలు ఏం చేయాలి? మొత్తానికి మొరాకన్ ఎయిర్లైన్స్ చేత
ఒక హోటల్ అయితే ఇప్పించాను. మనం ఉన్నాం ఇప్పుడు రాడిసన్ బ్లూ. ఓకేనా? సో మొత్తానికి ఆ ఒక్క గోల్ జరగండి. చాలా దగ్గరలో ఉన్నాం, పర్లేదు. 79,000 3 నెలల్లో, 6 నెలల్లో, 9 నెలల్లో, సంవత్సరం అయిపోతుంది, నాకేం వరీ లేదు. కాకపోతే రెండో ప్రపంచ యాత్ర అయితే మొదలెట్టాం. చాలా 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 ఎక్సైటింగ్. సో మొరాకోలోని మీకు తెలుసు కదా, మనం ఒక దగ్గర నిల్చోం. సో మొరాకో వచ్చేసినా కూడా 13 గంటలు ఇక్కడ ఉన్నా కూడా దీన్ని ఒక దేశంగా నేను కౌంట్ చేయను. మన కంట్రీ నెంబర్ 1కి వెళ్ళిపోతాం. ఓకే, రిటర్న్లో ఒక 2 రోజులు ఆర్ 3 రోజులు మొరాకోలో ఉండి మొరాకో నుండి అది కంట్రీ నెంబర్ 2 చేద్దాం. ఎందుకంటే 13 గంటలు అంటే లెస్ దెన్ 36 అవర్స్ ఉంటే ఇక్కడ నుంచి నేను అది కౌంట్ చేయనమాట. 36 గంటలు ఒక దేశంలో దాటి ఉంటేనే దాన్ని ఒక కౌంట్ చేద్దాం. ఓకేనా? సో తర్వాత మీకు నేను చూశారు వీడియోలో, అనుష్క ఒక ట్విస్ట్ ఇచ్చింది మళ్ళీ రావాలి అని. సో నేను కూడా అసలు ఒక 5 దేశాలు 1, 2, 3, 4, 5 చేసి అమెరికా వెనక్కి వెళ్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు అనుష్క ఏదో ఒక సీక్రెట్ చెప్పింది. మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగారు అదేం దేశం? గెస్ట్ చేయలేరు కాబట్టి అదేందో చెప్తాను. సో మళ్ళీ నేను అమెరికా వెళ్ళాలి ఒక 8 డేస్లో. అప్పుడు కొత్త ఫ్యామిలీ ట్రిప్, అది కూడా ఒక దేశం. ఆ దేశం కూడా నేను ఇప్పటిదాకా యూట్యూబ్లో చూపించలేదు కాబట్టి సో అది కూడా కౌంట్. సో సెకండ్ ప్రపంచ యాత్ర మొదలు గైస్. And free food. Nice. All paid by Moroccan. గైస్ చూసారా, రూమ్ ఇవ్వడమే కాకుండా మనకి లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అరబిక్ హాస్పిటాలిటీ. మొరాకో కూడా మిడిల్ ఈస్ట్ కాబట్టి, అరబ్బే కాబట్టి చూడండి ఎన్ని రకాల ఫుడ్లో. మొత్తం పాస్పోర్ట్ చూపించక ముందు ఒక హోటల్ ఇచ్చాడు, ఆ తర్వాత పాస్పోర్ట్ చూపించాక వేరే హోటల్ ఇచ్చాడు. సో పాస్పోర్ట్ అప్పుడప్పుడు కొంచెం పనికి వస్తుంది మాట. నా కాళ్ళు ఉంటాయా 13 గంటలంటే వెంటనే హోటల్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి ఇదిగోండి క్యాసాబ్లాంకా సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ చెప్పాను కదా, ఇది కంట్రీ నెంబర్ 1గా నేను కౌంట్ చేయట్లేదు. మినిమం 36 గంటలు ఒక దేశంలో ఉంటేనే కంట్రీగా కౌంట్ చేయాలి కాబట్టి ఇది కౌంట్ చేయట్లేదు. మళ్ళీ రిటర్న్లో కౌంట్ చేస్తాను. ఇదిగోండి ట్రైన్ స్టేషన్ CMN క్యాసాబ్లాంకా వాయేజర్స్ సెంటర్కి అయితే వచ్చేస్తున్నా. చూడండి ఒక్కసారి, క్యాసాబ్లాంకా అసలు ఇండియాలానే ఉంది కదా, కాకపోతే ఆ మొరాక్కన్ స్టైల్ మినరెట్స్ పెద్ద ఉంటాయి మధ్యలోని. కానీ చూడండి ఇక్కడ చూస్తే జస్ట్ ఇండియాలో వెళ్తున్నట్టే ఉంది కదా, ఇండియాలోనే ఇంకా కొంచెం నీట్గా. అంటే మీరు చూడండి పక్కన ట్రైన్ నుంచి కూడా మేము ఎక్కడ చెత్తా చెదారం లేకుండా. మళ్ళీ ఆఫ్రికా అనగానే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆఫ్రికా బాగోదు అని. చూడండి ఆఫ్రికా ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో. పర్సెప్షన్ వర్సెస్ రియాలిటీ, ఇది రియాలిటీ మాట. చూసారు కదా ఎలా ఉందో. ట్రైన్ నుంచి వెళ్తే మన ఊర్లోని ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి ట్రైన్లో నుంచి వెళ్ళినా కూడా ఎంత నీట్గా ఉందో. మళ్ళీ చూసారా ఇవన్నీ వైట్ బిల్డింగ్స్, చాలా వైట్ బిల్డింగ్స్. ఇది మన ట్రైన్ మాట. ఈ ట్రైన్ జర్నీ మెయిన్గా చూపించడానికి రీజను మొత్తానికి పర్సెప్షన్ మార్చాలని. ఏంటంటే ఆఫ్రికా అనగానే పూరు, ఆఫ్రికా అనగానే ఇంకేదో అనుకుంటాం కదా, ఆ పర్సెప్షన్ వద్దు. చూడండి లోపల రూమ్ ఉన్నా కూడా లోపల రూమ్కి వెళ్ళకుండా ఇక్కడే బయట నిల్చొని మొత్తం సీనరీ చూస్తున్నా. ఇక్కడ చూడండి ఇదే మన హోటల్, గ్రాండ్ హోటల్. వైట్ అంటే క్యాసాబ్లాంకా అంటే వైట్ హౌస్ కాబట్టి వైట్ హోటలే ఉంది. ఇదండి మాస్క్ అబు అలుయూద్. సో ఈ హోటల్ పక్కనే మాస్క్ ఉంది. ఇదిగోండి చాలా ఫేమస్ ఏంటంటే మొరాకోలోని వీటిని రియాడ్స్ అంటారు. సో చూడండి మొత్తం వర్క్, దీని ఏమంటారు, ఈ పోర్స్లైన్ వర్క్. సో ఇది కోర్ట్ యార్డ్ అనమాట. సో మొరాకోలోని చాలా టిపికల్ ఆర్కిటెక్చర్ మీకు చూపిస్తున్నాను. మధ్యలోని ఫౌంటైన్, మసీదుకి మధ్యలో ఫౌంటైన్. ఇదిగోండి ఈ వర్క్ అయితే చాలా ఫేమస్ మాట. ప్రతి ఇంట్లోని చావడిలోని ఇలా ఉంటాయి, ఇలా మొత్తం పోర్సిలైన్ వర్క్తోని ఎలిమెంట్స్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? చూడండి ఎలా ఉందో, వాటర్ ఫౌంటైన్లా. సో ఇది కోర్ట్ యార్డ్. మనం మసీద్లోకి వెళ్దాం ఇప్పుడు. ఈ మసీద్ అంటే చిన్న మసీదు, ఎలా ఉందో చూద్దాం వెళ్ళి. చెప్పులు ఎక్కడ వదలాలి? ఓకే, సో ఇది కూడా కోర్ట్ యార్డే. ఇదిగోండి ఇది చిన్న మాస్క్, లోపలికి వెళ్దాం. వీలైతే ఇక్కడ వదిలేస్తున్నాను చెప్పులు. ఇదిగోండి యాక్చువల్లీ క్లోజ్ ఉంది. సో ఈ కోర్ట్ యార్డ్లోనే ఇదిగోండి సెంటర్ ఖురాన్లోనే ఈ పక్కన చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. నార్త్ ఆఫ్రికన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. చూసారు కదా. సో స్టేషన్కి వెళ్ళే ముందు మీకు క్విక్గా చూపిద్దామని ఈ కోర్ట్ యార్డ్ మాస్క్.
ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఎంత పీస్ఫుల్ ఉందో. వెదర్ కూడా చాలా 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 బాగుంది. అస్సలు వేడిగా లేదు, మంచిగా ఉంది. గుడ్ డే, గుడ్ డే టు ఎక్స్ప్లోర్ సిటీ ఆఫ్ కాసాబ్లాంకా అన్నమాట. సో స్టేషన్కి వెళ్ళిపోదాం. సో రిటర్న్లో వచ్చినప్పుడు మొరాకో వీడియోస్ చూపిస్తాను. సో మొరాకో మన కంట్రీ నెంబర్ 2 అవుతుంది. రిటర్న్లో వచ్చి 2 రోజులు ఉంటా కాబట్టి. ఇదిగోండి వచ్చేసాను మళ్ళీ కాసాబ్లాంకా ఎయిర్పోర్ట్. చాలా వరి అయిపోయాను, ఏం చేయాలరా బాబు 13 గంటలు 14 గంటలని. అనుష్క టిప్ వలన మనకి ఫ్రీ హోటల్ వచ్చేసింది. సెంటర్లోకి వెళ్ళిపోయాను, ఒక లోకల్ మాస్క్ చూసేసాను. సో గెటింగ్ రెడీ, చాలా 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 సంతోషం. ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళు అయిపోయింది లైబీరియా వెళ్ళి. సో మనం లైబీరియా వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి లోపల, ఎయిర్పోర్ట్ లోపల. వెల్కమ్ టు లైబీరియా. వచ్చేసాం మన మొదటి దేశం, 2వ ప్రపంచ యాత్రలో లైబీరియా. ఒకసారి మీకు గూగుల్ ఎర్త్లోని ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి మనకి డ్రైవర్ని పంపించాడు నా ఫ్రెండ్ కునాల్ అని, ఒక మల్టీ బిలియనర్ అనుకోవచ్చు. మొత్తం ఆఫ్రికా మొత్తానికి, ఈ వెస్ట్ ఆఫ్రికా మొత్తానికి, ఈ దేశానికి, ఈ పక్క దేశాలకు కూడా ఫుడ్ ఇండియా నుంచి తీసుకొస్తాడు. ఒక్కసారి ఆయన కోడకెళ్తే మీకు తెలుస్తుంది ఎలా ఉంటారు మనోళ్ళు ఏ దేశం వెళ్ళినా. ఇదిగోండి డ్రైవర్ని పంపించాడు, నా బ్యాగ్ తీసుకెళ్తున్నాడు, నా టూమీ బ్యాగ్, నా ఫేవరెట్ బ్యాగ్. అసలైతే ఒరిజినల్గా పెద్ద ట్రిప్ అని ప్లాన్ చేసుకున్నా, కాకపోతే 8 రోజులు కదా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇదిగోండి డ్రైవర్ అయితే టైంకి వచ్చేసాడు. మనం ల్యాండ్ అయ్యాం పొద్దున్న తెల్లవారుజామున 4 గంటలకి. వచ్చేసాం గాయ్స్ లైబీరియా. సూపర్ డూపర్ ఎక్సైటెడ్. 2వ ప్రపంచ యాత్ర అఫీషియల్గా అయితే మొదలైపోయింది. రాబర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో గాయ్స్ పొద్దున్న 4:50 అయింది, 4:30 అయింది. ఇంకా చూసారు కదా మొన్రోవియా ఎయిర్పోర్టు. సో మనం ఉన్నాం ఇప్పుడు లైబీరియా దేశంలోని. నేను మొరాకో నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఈ దేశం స్లేవ్స్ ఫామ్ చేశారు. మీకు తెలుసు 1700లో 1600లోని అమెరికాకి వెస్ట్ ఆఫ్రికా నుంచి విపరీతంగా స్లేవ్స్ని తీసుకెళ్ళేవారు. అలాగా స్లేవ్స్ అంటే తెలుగులో పదం బానిసలు. అప్పుడు బానిసల ట్రేడ్ ఉండేది కదా. సో ఆ బానిసలో కొంతమంది 1800 టైంలోని అమెరికా నుంచి విముక్తి చెంది కొంతమంది పెద్దోళ్ళు వచ్చి ఈ దేశాన్ని అయితే ఫామ్ చేశారు. ఇక్కడికి ఎందుకు వచ్చాను, వెస్ట్ ఆఫ్రికా ఒక గ్లోబ్ చూసి ఇలా తిప్పుతా ఏ దేశం వస్తే ఆ దేశం గెలిపోవడం అని. 195 అయిపోతే ఇంకేం చేయాలి, 195 అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి సో మొరాకో వచ్చి కాసాబ్లాంకాలో ఒక రోజు ఉండి అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఒక సింధీ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. సో పొద్దున్న 4:30కి మనం మొన్రోవియా రాజధాని. సో చాలా వరకు ఈ దేశం స్థితిగతులు అమెరికానే పోలుంటాయి. ఇక్కడ ఎక్కడ చూసినా వీళ్ళకి వేరే కరెన్సీ ఉంది, కానీ మొత్తం ఎక్కడ చూసినా అమెరికన్ డాలర్లోనే ఉంటుంది. యుఎస్ డాలర్ అని. వీళ్ళ జెండా అమెరికాలో స్ట్రైప్స్ ఉంటాయి కదా రెడ్గా, ఇదేమో 50 బ్లూ స్టార్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బ్లూ స్టార్ ఉంటుంది అన్నమాట. మొత్తం అమెరికా లాగే వెళ్తూ మాట్లాడదాం. సో ఇదిగోండి రాబర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మొన్రోవియా, లైబీరియా రాజధాని. ఇవ్వండి మనోడు వచ్చాడు, డ్రైవర్ పంపించాడు, ఫ్రెండ్ కునాల్. సో ఈజీ, చాలా దూరంలో ఉంటాడు ఆయన రాజధాని అవతల. సో లాస్ట్ టైం రాజధాని అంతా చూసాం కదా, ఈసారి వేరే పార్ట్ చూద్దామని వచ్చామాట. సో దిస్ ఈజ్ మిస్టర్ అమదు. Yes, sir. So you came early in the morning to pick me up Yes, sir. at 4:30. Yes, sir. Thank you. You're welcome. Thank you. So how far are we? How many kilometers? Just like a 1 hour drive. 1 hour. Yes, sir. Oh man. సో ఇప్పుడు గంట డ్రైవ్ చేయాలి మన సింధీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి. అది గైస్ సో అండి ఎయిర్పోర్ట్ అలా దాటాం, అంతా గాఢాంధకారం, లైట్లు కూడా లేవు. అప్పుడు 10 ఏళ్ళ బ్యాక్ ఎలా ఉందో అలానే ఉంది. ఊళ్ళోకి వెళ్తే ఎలా ఉంటుందో మొన్రోవియా చూద్దాం. మొన్నే పాప సివిల్ వార్ కొట్టుకొని బయటకు వచ్చారు జనాలు. సో ఇది మన లైట్తోని డైరెక్షన్. When did the civil war end? Brother, when did the civil war end? How many years? Going to 20 years now. 10 years? Okay. 20. Yes. సో 20 ఏళ్ళు ముందు స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళకి ఎండ్ అయిందంట. సో వెల్కమ్ టు లైబీరియా, వెస్ట్ ఆఫ్రికా. ఇది రోడ్ కండిషన్. ఇలా ఎయిర్పోర్ట్ వదిలేమో కొంచెం బాగుంది, ఇక్కడ నుంచి రోడ్ ఎలా అని ఇలాగా ఒక గంట ఆల్రెడీ నడుము పడుతుంది. తీసాం తప్పదు, ఆఫ్రికా కష్టాలు.
కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా బాగా డెవలప్ అయిపోయింది, కొద్దిగా అలా ఉంది. అన్నిటికీ నాకు గినీ బిస్సావు అనే దేశం ఉంది, దానికి వెళ్తే మాత్రం తెలుస్తుంది 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు మాట గినీ బిస్సావు. ఓకే, ఒక ఇంచుమించుగా 45 నిమిషాల తర్వాత ఊర్లోకి వచ్చాం. ఎయిర్పోర్ట్ అంత దూరంలో ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం మన ఊడి ఏరియాకి అయితే వెళ్ళాలి. ఇవ్వండి, టిపికల్ ఆఫ్రికా, నథింగ్ డిఫరెంట్. చూడొచ్చు మీరు. బట్ గుడ్ మార్నింగ్. ఏదో అన్నోన్ డెస్టినేషన్స్కి వెళ్తే ఆ థ్రిల్లే వేరప్ప. ఎక్కడో దగ్గర లేచి అమెరికాలో బయలుదేరి ఎక్కడ ఏ దేశంకి వెళ్తాం కూడా తెలియకుండా బయలుదేరి అలా వచ్చేస్తే సూపర్ ఉంటుంది. ఇవ్వండి ప్రెసిడెంట్ ఇల్లు అది. నో సెక్యూరిటీయా? Just bypass the... సో ప్రెసిడెంట్ ఇల్లు అది, రోడ్లు ఇవి. వెల్కమ్ టు లైబీరియా. వచ్చేసాం ఊరు మధ్యలోకి. సో స్టార్ట్ అయిపోయింది పొద్దున్న. ఇప్పుడు ఇంచుమించుగా 5:30 అయింది. సో మనం బయలుదేరి గంట అయింది. సో టిపికల్ ఆఫ్రికా చూసారా, అది విషయం. సివిల్ వార్ అయింది కదా, మొత్తం రీకన్స్ట్రక్షన్ అవుతుంది. సివిల్ వార్ అప్పుడు అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా. అది గైస్, వెల్కమ్ టు లైబీరియా. చూడండి మన వాళ్ళు ఎలా కోట్లు గడిస్తారో. సో ఇళ్ళ రాజ్యంలోని ఫుల్ సెక్యూరిటీ చూసారా మొత్తం. ఈ లోపల మనం ఉన్నాం. నా ఫ్రెండ్ ఇంటికైతే వచ్చేసాం గైస్. సో మొత్తానికి మొదటి దేశం కొత్త ప్రపంచ యాత్ర మొదలైపోయింది. ఎవరైనా ఇంతకుముందు లైబీరియా పేరు విన్నారా? లైబీరియా మీద వీడియోలు చూసారా? ఏది చేయాలన్నా మనమే చేయాలి బ్రో, మనమే చేయాలి గైస్. సో దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఎన్ని ఫస్ట్లు మన ఛానల్లో చూపించాం, ఇంకా ఎన్నో 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 ఫస్ట్లు ఐ విల్ కంటిన్యూ టు షో. సో రేపు డీటెయిల్గా లైబీరియా వీడియో ఏం చేస్తాం అన్నీ చూద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.